కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు పాల్గొన్నారు. ఓటు హక్కు దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికలు జరిపి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తెలిపారు. ఈ ఓట్ చోర్ గద్దె చోర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది నరేంద్ర మోడీ గారి మాయాజాలంతో ఈ కార్యక్రమం నిర్వహించి ఆయన ఓట్ చోరీతోనే నెగ్గుతున్నాడు. జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు కానీ తర్వాత హర్యానా ఎన్నికలు కానీ ఇలా దొంగ ఓట్లతోనే ఆయన మార్జినల్ గా నెగ్గిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ని నియమించడానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఒక మినిస్టరు, గవర్నమెంట్ లో మినిస్టరు, అలాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరియు జ్యుడిషియరీ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా నలుగురు కలిపి ఎన్నిక చేయాల్సినటువంటి ముగ్గురే జ్యుడిషియరీ నుంచి చేసే ఆయన్ని తప్పించి వీళ్ళు ముగ్గురే చేశారు. ముగ్గురు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, కేబినెట్ లో మినిస్టర్ ఇద్దరు